భూధర శిఖరములాయన వీరాన్ని ఉత్సాహించి పాడుదము. రక్షణ దుర్గము మన ప్రభువే, తండ్రి కుమార శుద్ధాత్మకును స్తుతి మహిమలు కలుగుగాక. ఆదిని ఇప్పుడు ఎల్లప్పుడు నైనట్లు యుగములనౌనుగాక. తండ్రి కుమార శుద్ధాత్మకును స్తుతి మహిమలు కలుగుగాక. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ప్రభువా మమ్మను కనికరింపుము. క్రీస్తు మమ్మను కనికరింపు. ప్రభువా మమ్మను కనికరింపు. విశ్వాస ఒప్పుకుందుము. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాం. ఆయన ఏక కుమారుడైన మన ప్రభువైన యేసుక్రీస్తు నమ్ముచున్నాం. ఈయన పరిశుద్ధాత్మ గర్భము ధరింపబడి కన్యక మరియకు పుట్టి శ్రమపడి వెలువబడి చనిపోయి సమాధి చేయబడినని అదృశ్య లోకములోనికి దిగినని చనిపోయిన వారిలో నుండి మూడవ దినమున లేచి పరలోకములకెక్కి సర్వశక్తి ఆ తండ్రి అగు దేవుని కుడి చేతి వైపున కూర్చున్న వాడు ఇల్లు కట్టవలనని లోతుగా త్రవ్వి బండ మీద పునాది వేసిన వాళ్ళని పోలి ఉండను. వరద వచ్చి ప్రవాహము ఆ ఇంటి మీద వడిగా కొట్టినను అది బాగుగా కట్టబడినందున దాన్ని కదిలింపలేకపోయింది. అయితే నా మాటలు వినియు చేయని వాడు పునాది వేయక నేల మీద ఇల్లు కట్టిన వాడిని పోలి ఉండను. ప్రవాహము దాని మీద వడిగా కొట్టగానే అది కూలిపడెను. ఆ ఇంటి పాటు గొప్పదని చెప్పాను. ప్రార్థన చేద్దాం. వచ్చిన దైవజనులందరూ చిన్న చిన్న ప్రార్థన చేస్తారు. పరిశుద్ధుడ ప్రేమానందం కలిగించండి. సకల ఆశీర్వాదాల కానుభూతుగా మీ ఘనమైన గతించిన కాలం అంతా మీ సజీవన రేఖల కింద భద్రపరుస్తుంది. ఇటు రీతిగా మీ గొప్పలకు నడిపిస్తున్న విధానంలో గుణలైన వారు గొప్పవారు అందమైన ఆశ్రయించిన వారు సహాయం చేసి మోస్తున్నారు. పిల్లలు మొదలుకొని పెద్దల వరకు ఎందరో తండ్రి మీ సెలవు లేకపోయిందని బట్టి మీ సెలవు అయిపోయిందని బట్టి తండ్రి కాలాన్ని ముగించండి. మరి పాతాల గర్భంలో వెళ్ళిపోతున్నాం. మేమైతే ఇంకా సజీవులుగా మీ చిత్తాన్ని నెరవేర్చడానికి భూమి మీద ఉన్నామని నమ్మి తండ్రి పని ప్రారంభిస్తున్నప్పుడు తండ్రి సమస్తము మీ నామ మహిమ ఘనత కొరకు తండ్రి వాడుకున్నామని విజ్ఞాపన చేస్తూ తదుపరిగా ప్రార్థన చేయడం ప్రతి ఒక్క ప్రార్థనపై మీరు ఆశీర్వాదాలు కమ్మండి. నజరుడైన యేసుక్రీస్తు నామ ప్రార్థన పేరట అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. వారికి గృహం కట్టడానికి కలిగినప్పుడు ఆలోచన సకల పరిస్థితి వారికి గృహాన్ని కడుతున్నందుకు సమకూరించండి. వారి హస్తమును బలపరచండి. ప్రతి వారిని వీళ్ళకి చేత పెట్టుకోవడం సమస్తము కట్టేవారు దేవుడిని వాటిని సమీక్షించండి. తండ్రి నేను ఎన్నో ఇల్లు కట్టించిన ప్రతి వారి ప్రయాసం అవుతుందని రీతిగా కట్టించండి. తండ్రి మీరే సాయం చేస్తాను. మంచిగా నన్ను ఇల్లు కట్టడం భాగ్యం లేదు. దానికి కావాల్సిన వనరులన్నీ మీరే సమకూర్చుంటున్నాను. మీకే వందనాలు. ఎంతో భక్తిగా శ్రద్ధగా నన్ను మీద ప్రేమతో ప్రార్థనాపూర్లుగా ఉండి ప్రార్థన దైవజనుల ద్వారా ఈ రకంగా ప్రార్థన నడిపిస్తున్నారు కాబట్టి ఈ ప్రారంభం వరకు మేము ముగింపు సహాయం చేస్తుంది.
మహిమ నిరంతరము నీవైనావు తండ్రి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దేవున ఆయన కృపా సహాయం సన్నిధి చేరువన్న మనకెల్లరికూ ప్రాముఖ్యంగా ఈ గృహ నిర్మాణాన్ని చేపట్టబోతున్న బిడ్డలు రాజ్ గారు, మాధురి గారు బిడ్డలకు దేవుడు సదా తోడై అన్ని విషయాల్లో సహాయం చేసి వారిని బలపరచును గాక. ఆమేన్. సరిగ్గా తీయాలా? పైన ఎప్పుడు కానీ ఇటుగా పెట్టండి ఎప్పుడు గారు. అయ్యారు అమ్మలు దానికి చేస్తాను. స్నాప్ ఓకేనా? ఓకే ఓకే. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామమున విగ్రహం తీసుకుంటాం. అమ్మ నాన్న వెళ్ళిపోతే మీ అత్తయ్య గారు మా గారు వెళ్ళిపోతే తర్వాత మీరు ఇప్పుడు అమ్మ నాన్నలు మీ అత్తయ్య గారు తర్వాత అందరికి ఇచ్చారా? అంత సాధారణ కాటల నుంచి ఉండవు ఇక్కడ కొంత మొత్తం కూడా నుంచి ఎత్తుల్లో నుంచి ఐగరు వచ్చారు. ఐగరు